హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ పవన్. వైవా హర్ష అందరికీ సుపరిచితమైన పేరు. తను ఒక లీడ్ రోల్లో చేస్తాడు అని ఎవరు అనుకోలేదు. కామెడీ రోల్స్ కూడా చాలానే వస్తున్నాయి ఈ మధ్యలో. సుందరం మాస్టర్ అనే సినిమా టీజర్ తోటి ఫస్ట్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఏంటి తను లీడ్ రోల్లో చేస్తున్నాడు, కామెడీ అని అందరికి అర్థమైపోయింది. అయితే ట్రైలర్ రిలీజ్ కి ముందు చిరంజీవి గారు ఆ సినిమా గురించి ప్రమోట్ చేయడం, బాగుందని చెప్పడం, ట్రైలర్ రిలీజ్ చేయడం తోటి ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. సో డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాని ఎలా అనుకున్నాడో అలాగే ప్రజెంట్ చేశాడు అని అనిపించింది. నాకైతే ఒక 70% చాలా హ్యూమరస్ గా అనిపించింది. ఇందులోపల నాన్ స్పాయిలర్ రివ్యూనే చెప్తున్నాను మీకు. ఫస్ట్ స్టోరీలో తను సుందరం మాస్టర్ టైటిల్ కి తగ్గట్టుగానే ఒక టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ నుండి మిర్యాలమిట్ట అనే ఊరికి నువ్వు వెళ్తే అక్కడ ఒక సీక్రెట్ ఉంది, అదేంటో నువ్వు కనిపెడితే, అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తూ నువ్వు అక్కడ ఉన్న సీక్రెట్ కూడా కనిపెడితే కనుక నీకు ఒక డిఈఓగా ప్రమోషన్ ఇస్తానంటాడు. ఇతను ఎందుకు వెళ్ళాడు అక్కడికి అని అంటే, తనకి డిఈఓగా ప్రమోషన్ వస్తే ఎక్కువ కట్నం వస్తుంది అని ఒక పాయింట్ తో వైవా హర్ష అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని షాక్లే. యాక్చువల్గా అది వైవా హర్షకే కాదు, చూసే ఆడియన్స్ కూడా షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న తెగలకి మనం పేపర్లలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే గిరిజన తెగలకు కొన్ని మన దేశం గురించి కానీ మన దేశ నాయకుల గురించి కానీ ఒక స్వాతంత్రం వచ్చిందని కూడా అక్కడ వాళ్ళకి తెలియదు అని చెప్పి పేపర్స్ లో చూస్తుంటాం. సేమ్ అలాంటి సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సో అక్కడ గాంధీ గారి బొమ్మను కూడా ఎవరు గుర్తుపట్టలేకపోవడం, ఈయనే మనకి స్వాతంత్రం తీసుకొచ్చిందని చెప్తే ఆ నోట్స్ చింపి కేవలం గాంధీ గారి బొమ్మను మాత్రమే వాళ్ళు దాచుకోవడం అనేది చూస్తే నిజంగా కొంచెం థాట్ ప్రొవోకింగ్ గా కొన్ని సీన్స్ కూడా రాసుకున్నాడు. అలాగే కొంచెం కొత్తగా కూడా అనిపించాయి డైరెక్టర్ తీసిన సీన్స్ లోపల. సో ఇంకా సినిమా గురించి చెప్పాలి అని అంటే, అక్కడ ఒక సీక్రెట్ తెలుసుకోవడానికి వెళ్ళిన వైవా హర్షకి అక్కడ వాళ్ళతో ఉన్న రిలేషన్ కానీ లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కానీ ఈ నరేషన్ లో కొంత కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే అక్కడ ఇంగ్లీష్ నేర్పిద్దామని ట్రై చేస్తే ఆల్రెడీ అక్కడ అందరూ చాలా పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. దానికి రీజన్ ఒక పాత్ర ద్వారా చెప్పించారు. ఆ రీజన్ ఏంటి, వాళ్ళకి ఎందుకు అంత బాగా ఇంగ్లీష్ వచ్చింది అనేది అది ఇప్పుడు నేను రివీల్ చేయను, ఎందుకంటే అది కొంచెం చిన్న సస్పెన్స్, చాలా హ్యూమరస్ గా కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన మరి సుందరం మాస్టర్ అక్కడ చాలా ఫోల్డ్స్ ఉంటాయి అనమాట. డైరెక్టర్ కావాలని కొన్ని ఫోల్డ్స్ ఇచ్చాడు. అక్కడ వాళ్ళకి బ్లాక్ అంటే ఇష్టం, అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, దాన్ని వీళ్ళు కాపాడుతూ ఉంటారు. వీళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చింది, అంత బాగా ఎలా మాట్లాడతారు, అసలు వాళ్ళకి దేశానికి ఉన్న కనెక్షన్ తెగిపోవడానికి కారణం ఏంటి, ఫైనల్ గా హర్ష వెళ్ళిన పని ఏమైంది, తనని పంపించిన ఎమ్మెల్యే ఒక దురాశతోటి లేకపోతే తన ఒక నెగిటివిటీ తోటి తనని పంపించాడనే ఈ అన్ఫోల్డ్స్ క్రియేట్ అవుతుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే బ్యాంక్ కూడా, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ డైరెక్టర్ ఎలా తీయబోతున్నాడు అనే ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ డ్రాగ్ చేయకుండా డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చి తను నడిపించిన తీరు బాగుంటుంది. అండ్ వన్ మ్యాన్ షో చేసేసాడు సుందరం మాస్టర్ గా వైవా హర్ష. ఇక దివ్య శ్రీపాద కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా తనకున్న క్యారెక్టర్ లోపల ఒక గిరిజన యువతిగా అమాయకంగా నటించడంలో చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న నేపథ్యం అంటే స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఒక పల్లెటూరు నేపథ్యం అంటే ఒక విలేజ్ వాతావరణం చూపించడంలో సినిమాటోగ్రాఫర్ కూడా బాగా సక్సెస్ అయ్యాడు. దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ సినిమా నాకు ఇంతకు ముందు చెప్పినట్టు 70% ఎందుకు నచ్చిందో చెప్పాను కదా. ల్యాగ్స్ ఎక్కడన్నా ఉంటే కొంచెం స్టోరీలో అక్కడెక్కడ ల్యాగ్స్, అది ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి సినిమాలో చిన్న ల్యాగ్ ఉంటుంది. అది స్టోరీకి అవసరమయ్యే ల్యాగ్. డైరెక్టర్ కంపల్సరీగా ల్యాగ్ లేకపోతే కనుక స్టోరీ నేరేట్ చేయడంలో అంతగా సక్సెస్ కాడు. కాబట్టే ఆ చిన్న చిన్న ఫ్లాస్ అనే ప్రతి సినిమాలో ఉంటాయి, సూపర్ హిట్ సినిమాలైనా కూడా. సో ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ప్లీజ్ కీప్ వాచింగ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్.